హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలుగు విజన్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా బ్యాంక్లో బ్యాలెన్స్ చెక్ చేయడం కానీ మినీ స్టేట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటాం. సో దీనికి మనం చాలా అప్లికేషన్స్ వాడతాం. అంటే యూపీఐ యాప్స్ కానీ లేదంటే బ్యాంక్ యాప్స్ కానీ ఇవి మనం చేసే ప్రాసెస్కి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో పిన్ నెంబర్ టైప్ చేయాలి, లేదంటే అప్లికేషన్స్ ఇవన్నీ ఓపెన్ చేయాలి, అక్కడ 2-3 ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేయాలి. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అందరి కోసం, అలాగే కస్టమర్స్ అందరి కోసం కూడా జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక అద్భుతమైన ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. అదే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టేట్ బ్యాంక్ సో ఇది మనకి ముఖ్యంగా విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి చాలా యూస్ఫుల్. దట్టు మన ఇండియాలో మోస్ట్ కస్టమర్లు ఉన్న బ్రాంచ్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది కస్టమర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా మన మొబైల్ నుంచి ఈ సర్వీస్ యూజ్ చేయాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేయాలి. అదేంటంటే ఇది మనకి జూలై 1 స్టార్ట్ అయింది. ఇందులో ప్రజెంట్ మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, అలాగే ఈ సర్వీస్ యాక్టివేషన్ మరియు డీయాక్టివేషన్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక మనం రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనికి మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి ఒక నెంబర్కి మీరు SMS పంపాల్సి ఉంటుంది. ఆ నెంబర్ 7208933148. మరొకసారి చెప్తున్నాను, 7208933148. ఈ నెంబర్కి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి WAREG, సో ఇవన్నీ కూడా క్యాపిటల్లో టైప్ చేయండి. WA అంటే వాట్సాప్, REG అంటే రిజిస్ట్రేషన్. ఇట్లా WAREG అని టైప్ చేయండి. సో WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెంబర్ చెప్పాను కదా, 7208933148. ఈ నెంబర్కి మీరు SMS చేయండి. నేను ఆల్రెడీ దీన్ని ప్రాసెస్ కంప్లీట్ చేశాను, రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను. సో నాకు వచ్చిన మెసేజ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. తర్వాత ఏం చేయాలో మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. JD-SBI వినండి PSG మెసేజ్. dear customer, your mobile knows already. JD-SBI PSG said dear customer, you are successfully registered for SBI WhatsApp banking services. Kindly send WhatsApp message to the following SBI WhatsApp number 919022690226 for more information. 7:49 PM Airtel. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ఒక నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి మనం మెసేజ్ చేసిన తర్వాత రిప్లై మనకి ఈ విధంగా వస్తుంది. JD-SBI PSG said dear customer, you are successfully registered for SBI ఓకే, WhatsApp banking యువర్ సక్సెస్ఫుల్లీ services. రిజిస్టర్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఒకవేళ పంపిన మెసేజ్ మళ్ళీ పంపితే మనకి JD-SBI PSG said dear customer, your mobile knows already registered for this service. సో మనం మళ్ళీ పంపుతుంటే మనం ఒక్కోసారి ప్రయోగాలు చేస్తుంటాం కదా. సో అగైన్ మనం సెండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది, యువర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఈ సర్వీస్తో లింక్ అయి ఉంది అని చెప్పి. సో ఇక్కడతో మనకు ఒక స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇంకో నెంబర్ చెప్తాను. ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో SBI వాట్సాప్ అని ఏదైనా నేమ్తో మీరు సేవ్ చేసుకోండి. 9022690226. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 9022690226. ఈ నెంబర్కి మనకి ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ మనం మెసేజ్ చేయాలి త్రూ వాట్సాప్. అది ఎట్లా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేశాను. చూసారు కదా, నేనైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ అని చెప్పి నేను నేమ్ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేస్తాను. మీరు కూడా హాయ్ అని టైప్. సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా రోబోటిక్స్ ద్వారా జరుగుతుంది. అంటే రోబోట్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకి ఇదంతా రన్ అవుతుంది. హాయ్ పెట్టాను. హే వావ్,
I got reply very fast. Mentioned below. 1. Account balance. 2. Mini statement. 3. Emoji. సో Editing. అది అక్కడ Message. ఎందుకో Edit అలా box. చెప్తుందంటే మనం హాయ్ అని పెట్టాం కాబట్టి అవి మనం మెసేజ్ టైప్ చేసినట్టుగా తీసుకుంటుంది కాబట్టి అని చెప్పి అక్కడ 1 2 3 అని చెప్పి కొన్ని నెంబర్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ కావాలి కాబట్టి 1 ప్రెస్ చేద్దాం. Attack. Editing. Attack. Editing. మెసేజ్ 1. Window 1 4. టైప్ చేశాను. Editing. 1. Attack. Send. Button. లెట్స్ సీ. Camera. Button. వావ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ 2 మెసేజ్లు వచ్చాయి. ఓ 3. ఇక్కడ ఏమొచ్చాయి చూద్దాం. Editing. Message. Evoke 1 of zip. Please wait while we fetch your balance details for period. Herbless not done. 10:25. ఇది ఫస్ట్ మెసేజ్. జనరల్గా ఇలాగ వస్తుంది, అంటే మనం బ్యాలెన్స్ అనేది అది చెక్ చేసుకుంటుంది కాబట్టి ప్లీజ్ వెయిట్ అని చెప్పి అక్కడ వస్తుంది. అండ్ సెకండ్ మెసేజ్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, లైక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. చూద్దాం. 01/07/2022 22:25. Avail balance /CXXX 22:25 అంటే మనకి టైం చెప్తుంది 10:25 నిమిషాలు. 10:19 CR 10:25 PM. సో మన బ్యాలెన్స్ చెప్పింది. ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు, బయటికి చెప్పకూడదు. What else can we do for you? నెక్స్ట్ ఏం అడుగుతుందంటే వాట్ ఎల్స్ 10:26 PM. కెన్ వీ డూ ఫర్ యూ, అంటే నెక్స్ట్ ఇంకా మీకు ఏ విధంగా సహాయపడగలను. ఇప్పుడు మనకి నెక్స్ట్ మినీ స్టేట్మెంట్ కావాలి కదా, Emoji. Button. Editing. Message. చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మినీ స్టేట్మెంట్కి 2 ప్రెస్ చేయాలి. 1. With 2. 2. 2 ప్రెస్ చేశాను. Editing. 2. Edit box. Send With చేస్తాను. attack. Send. Camera. Button. సెండ్ చేశాను. అగైన్ చాలా ఫాస్ట్గా రిప్లై వచ్చింది. 01/07/2022 22:26. Avail balance /CXXX 874:RS. So, 2306.19 CR. వినండి. 01/07/2022:2000.00 DR. Cash with డిఆర్ అంటే డిడక్ట్ అయినట్టు లేదా డెబిట్ అయినట్టు, సిఆర్ అంటే క్రెడిట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. 30/06/2022. సో ఇవన్నీ ఇంకా అవసరం లేదు మీకు. ఇవన్నీ మీరు పర్సనల్గా మీకు మీరు చేసుకునేటప్పుడు ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకొని హ్యాపీగా అవ్వనండి. సో ఈ విధంగా మనం ఈ నెంబర్స్ ఉపయోగించి ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సింపుల్గా బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఫీచర్స్ ఇందులో యాడ్ కాబోతున్నాయని చెప్పి మనకి లేటెస్ట్గా న్యూస్ కూడా ఉంది. సో విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి మనం ఎక్కువ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తుంటాం. ముఖ్యంగా మిస్డ్ కాల్ సెలెక్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ యూజ్ చేయకుండా సింపుల్గా ఈ మెసేజ్ అంటే వాట్సాప్ అనేది అందరూ జనరల్గా మనకి వేళ్ల మీద వాడుతుంటాం, అంటే అంత ఈజీగా వాడుతుంటాం కాబట్టి ఈ ఆప్షన్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము పడ్డ కష్టానికి మీరిచ్చే పెద్ద గిఫ్ట్ ఒక లైక్, అలాగే మీ యొక్క హ్యాపీనెస్ని మీకు నచ్చిందా లేదా అనే దాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆప్షన్. స్పెషల్గా మనలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, and I will back with another video. Signing off. Bye bye now.